నమస్తే వన్ అండ్ ఆల్, నేను ముఖేష్ బిజ్జా ఫ్రమ్ సాయి మీద కోటి హైదరాబాద్. సో సివిల్ బ్రాంచ్ వాళ్ళకి మనకి ఎగ్జామ్స్ ఏవైతే కంటిన్యూ చేస్తున్నాం మనము ఆ ఎగ్జామ్ షెడ్యూల్స్లలో నెక్స్ట్ మనం సబ్జెక్ట్ చూస్ చేసుకుంది ఇరిగేషన్ సబ్జెక్ట్ మేము చూస్ చేసుకొని చెప్తున్నాము. సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, చాలామంది ఎగ్జామ్స్ యూజ్ చేసుకున్నారు ప్రాపర్గా. అట్ ద సేమ్ టైం ద సాడ్ పార్ట్ ఈస్ చాలామంది స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నప్పుడు కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ చాలామంది ఎగ్జామ్స్ రాయట్లేరు. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాయట్లేదో దయచేసి ఇక్కడ నుంచైనా స్టార్ట్ చేయండి. మనము ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మాత్రం ఎగ్జామ్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. ద ఎగ్జామ్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ కీ టు టెస్ట్ అవర్ నాలెడ్జ్. సో ఎగ్జామ్లో రాసిన నాలెడ్జ్ మనం చెక్ చేసుకుంటాం, మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని దాని తర్వాత మాత్రం మనం ఎన్హాన్స్ మన నాలెడ్జ్ని పెంచుకోగలుగుతాం. సో ఇక్కడ నుంచి అయినా ఇంతకుముందు రాయని వాళ్ళ పర్సెంటేజ్ పెరుగుతారని కోరుకుంటున్నాను. సో ఆ విధంగా మనం చూస్తూ ఎగ్జామ్ షెడ్యూల్ గురించి వెళ్దాం. సో ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను, ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ కనుక స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఆన్లైన్ కోచింగ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఓన్లీ ఫర్ ద 5900. ఆఫ్లైన్ కోచింగ్ కూడా ఉంది, ఫోర్త్ సెమ్ బేస్డ్ మార్క్స్ బేస్ చేసుకుని ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద రైట్ టైం, దిస్ ఇన్ఫార్మ్ దెన్ దట్ వాళ్ళ కరెక్ట్ మాట చెప్పండి, దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ టైంలో కనుక రిలీజ్ కాకపోతే చాలా రిగ్రెట్ అవుతారు. పీసెట్లో కనుక 1000 బిలో ర్యాంక్ రాకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే సివిల్కి సంబంధించిన సీట్స్ అనేవి ఇంజనీరింగ్ కాలేజీలలో చాలా మట్టుకు తగ్గిపోయినాయి. 2 సెక్షన్లు ఉన్నాయి, ఒక సెక్షన్ అయింది, ఒక సెక్షన్ తీసేశారు మోస్ట్లీ. సో అంత కాంపిటెన్సీ ఉంది. ఒక మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలి అంటే సివిల్ స్టూడెంట్ డెఫినెట్గా చాలా హడిల్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది, చాలా హార్డ్ వర్క్ చేయాలి. 1000 బిలో ఖచ్చితంగా ర్యాంక్ ఉండడం, 1000 కాదు, దయచేసి 500-600 లోపు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎంత కావాలంటే ప్రిపరేషన్ మ్యాండేటరీ, అకాడమిక్ నాలెడ్జ్తో రాయలేము. కాబట్టి వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ స్టూడెంట్ డిసిజన్. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఆల్రెడీ ట్రాక్లో ఉన్నారు కాబట్టి మీరు ఫాలో అవుతూ మీకు తెలిసిన వాళ్ళు మీకైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ద రియాలిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేయించండి. ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్స్ ప్రిపరేషన్ నా, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డెఫినెట్గా ఆ స్టూడెంట్ సివిల్ ఈసెట్ 2025లో మంచి ర్యాంక్ తోటి బయటికి రాగలుగుతాడు. ఓకే, సో మన షెడ్యూల్ విషయానికి వస్తే 20 సెప్టెంబర్ రోజున మన ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఎగ్జామ్ అనేది డే 1 రోజున 6 PM ఎగ్జామ్ అప్లోడ్ చేస్తారు. డే 2 రోజున 8 AM వరకు ఎగ్జామ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. 20 సెప్టెంబర్ రోజున బేసిక్స్ ఆఫ్ ఇరిగేషన్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అట్లాగే కెనాల్స్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ అనే టాపిక్ బేస్ చేసుకొని 22 సెప్టెంబర్ రోజున ఎగ్జామ్ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే 24 సెప్టెంబర్ రోజున హెడ్ వర్క్స్ అండ్ వియర్స్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైమింగ్స్ విల్ బి సేమ్, మన సాయి మీద .in యాప్లోనే ఉంటుంది. నెక్స్ట్ 26 సెప్టెంబర్ రోజున మన ఎగ్జామ్ వచ్చేసరికి డ్యామ్స్ మీద, కంప్లీట్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్యామ్స్ కాన్సెప్ట్ మీద కంప్లీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, 28 సెప్టెంబర్ రోజున వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎగ్జామ్ ఆన్ బేసిక్స్ ఆఫ్ హైడ్రాలజీ. ఈ బేసిక్స్ ఆఫ్ హైడ్రాలజీ అనే కాన్సెప్ట్ మీద మనం ఎగ్జామ్ కండక్ట్ చేసుకుందాం. సో ఆ ఎగ్జామ్లో ఎగ్జామ్ టైం కూడా సేమ్ టైమింగ్ ఉంటుంది. ఈ విధంగా మనం కనుక ఇరిగేషన్ టాపిక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ టాపిక్ మనం వెళ్ళొచ్చు. బట్ అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్, ఎగ్జామ్ రాయడం కన్నా ముందు మాత్రం దయచేసి దానికి సంబంధించి మీరు ఒక ఆన్లైన్ స్టూడెంట్ అనుకున్నాను అనుకోండి, ఆన్లైన్లో ఉన్న కంటెంట్ ఫస్ట్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, బిట్స్ని సెల్ఫ్ టెస్ట్ రాయండి, తర్వాత ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూఆర్ ఆఫ్లైన్ స్టూడెంట్ అంటే విల్లింగ్ ఫిజికల్గా వచ్చేవాళ్ళు అనుకోండి, క్లాస్ నోట్ రివైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, బిట్స్ని నోట్స్ని రివైజ్ చేసుకోండి, కొన్ని బిట్స్ మెటీరియల్ ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మాత్రం ఎగ్జామ్ రాయండి. దానివల్ల మనం ఏంటంటే ఆ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా అటెండ్ చేయగలుగుతాం, మన క్లారిటీ వస్తుంది. మనం మిస్టేక్స్ చేస్తాం, నో ప్రాబ్లం. మిస్టేక్ చేసిన తర్వాత ఆ మిస్టేక్ని మనం కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా ఫైనల్ ఈసెట్ ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. సో ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.